హాయ్ ఫ్రెండ్స్, ఇంకొక కొత్త హారర్ స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను. ఈ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో వీడియో మొత్తం చూసి మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. చాలామంది వీడియోని పూర్తిగా చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయట్లేదు. దయచేసి నా కోసం ఒక్క లైక్ చేయండి. ఈ కథ కనుక మీకు నచ్చితే షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. రాత్రి సరిగ్గా 1 గంట సమయం. ఊరి చివర ఉన్న శ్మశానం అది. చాలా ప్రశాంతంగా ఉంది. అన్ని సమాధులు నిద్రపోతున్నట్టుగా ఉన్నాయి. కాలుతున్న శవం ఒకటి కూడా లేదు. అప్పుడే ఉన్నట్టుండి ఒక్కసారిగా ఎక్కడో దూరం నుండి నక్క అరవడం మొదలుపెట్టింది. వెంటనే ఒక సమాధి మీద పడుకున్న కాటికాపరి అంజయ్య ఆ నక్క అరుపులకు ఉలిక్కిపడి నిద్రలేచాడు. బీడీని వెలిగించుకుంటూ ఉన్నాడు. వెంటనే తన దగ్గరున్న టార్చ్ లైట్ని ఆన్ చేసి సమాధుల వైపు చూశాడు. అన్ని సమాధులు గాఢ నిద్రలో ఉన్నాయి. కానీ ఒక 3 సమాధులు మాత్రం కొంచెం కొంచెంగా చీలిపోతూ కాసేపటికి 2 ముక్కలయ్యాయి. అది చూసిన కాటికాపరి ఆ 3 సమాధులు ఒక్కసారిగా పగిలాయంటే ఇంకేముంది, ఆ 3 మిత్రులు నిద్ర లేచారు. బహుశా ఈరోజు ఎవడికో ఎక్కడో మూడింది. ఉదయానికల్లా వాడి జీవం లేని శరీరం ఇక్కడికి రావాల్సిందే, నేను నా కళ్ళారా చూడాల్సిందే అనుకుంటూ ఉండగా 3 సమాధుల్లో నుండి 3 దెయ్యాలు బయటికొచ్చాయి. ఒకటి ఎరుపు రంగులో ఉంది, మరొకటి పచ్చ రంగులో ఉంది, ఇంకొకటేమో నల్ల రంగులో ఉంది. ఆ 3 దెయ్యాలు నవ్వుకుంటూ గాలిలో అలా పైకి లేచి కాటికాపరి అంజయ్య దగ్గరకొచ్చాయి. వాటిని చూసిన అంజయ్య భయపడకుండా, మీ 3 చనిపోయాక కూడా స్నేహం మాత్రం వదలడం లేదు. బ్రతికి ఉన్నప్పుడు స్నేహంగానే బతికారు, చనిపోయేటప్పుడు కూడా స్నేహంగానే చనిపోయారు. ఇప్పుడు దెయ్యాలైనా స్నేహంగానే ఉన్నారు. మీ స్నేహానికి నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను అని అనగానే ఎరుపు రంగులో ఉన్న దెయ్యం సాగర్గా మారాడు. పచ్చ రంగులో ఉన్న దెయ్యం ప్రసాద్లా, నలుపు రంగులో ఉన్న దెయ్యం నవీన్గా మారారు. ఒకరినొకరు చూసుకుంటూ సంతోషంగా అంజయ్య వైపు చూశారు. ఇన్ని రోజులకు మీ పగ ప్రతీకారం తీర్చుకునే సమయం వచ్చిందన్నమాట. ఇక ఆలస్యం చేయడం అంత మంచిది కాదు. వెళ్ళండి. మీ 3 నిండు 100 జీవితాలను ఈ శ్మశానానికి బలి చేసిన ఆ దుర్మార్గుడు ఎవరో తీసుకురండి. ఒక్కడైతే ఒకడిని తీసుకురండి, 2 అయితే 2 తీసుకురండి, 3 అయితే 3 తీసుకురండి. ఏది ఏమైనా తీసుకురావడం మాత్రం మర్చిపోకండి అని అంజయ్య అనగా దానికి సాగర్, లేదు లేదంజయ్య, ఖచ్చితంగా వాడిని తీసుకునే వస్తాం. వాడు లేకుండా మేం ఈరోజు ఇక్కడికి వచ్చేదే లేదు అని అన్నాడు. ఇంతలో ప్రసాద్ ఇలా అంటున్నాడు, మేము వాడిని చంపి వాడి శరీరాన్ని తినేసి మిగిలింది ఇక్కడికి తీసుకొచ్చి కుక్కలకు నక్కలకు వేస్తాం అని చెబుతూ ఉండగా నవీన్ కొంచెం భయపడుతూ, రే నేను రాన్రా, వాడు మనల్ని మళ్ళీ చంపేస్తాడు, అసలే నాకు ఈ కత్తులు రక్తం అంటే భయం అంటూ ఉండగా సాగర్ ఇలా అంటున్నాడు, పిచ్చోడా, ఇప్పుడు మనం బతికున్న మనుషులం కాము, చనిపోయిన దెయ్యాలం. వాడు మనల్ని ఇప్పుడేమి చేయలేడు. కత్తితో పొడిచినా, గన్తో కాల్చినా, పెట్రోల్ పోసి నిప్పు పెట్టినా ఇప్పుడు మనకేమీ కాదు అని అన్నాడు సాగర్. అప్పుడు ప్రసాద్, కత్తి దిగుతుంది కానీ నొప్పి రాదు, రక్తమూ రాదు, బుల్లెట్ మనలో నుండి దూసుకెళ్ళిపోతుంది కానీ మనకు గాయం కాదు, నొప్పి తెలీదు. పెట్రోల్ పోసి నిప్పు పెడతాడు, ఆ పెట్రోల్ మన మీద పడదు, మనకు నిప్పు అంటుకోదు అని అంటూ ఉండగా నవీన్ ఇలా అంటున్నాడు, లేదురా, నేను నమ్మను. వాడు పెద్ద దుర్మార్గుడు, అందులోనూ రౌడీ. ఆ రోజు మనం ఎంత బతిమాలినా మనల్ని వదిలిపెట్టాడా? లేదు కదా. కత్తితో పొడిచాడు, గన్తో కాల్చాడు, పెట్రోల్ పోసి నిప్పు పెట్టబోయాడు అని భయపడుతూ ఉన్నాడు. అందుకు అంజయ్య, అప్పుడు మీరు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు నవీన్ బాబు, నీకు నమ్మకం నేను కలిగిస్తాను చూడు అంటూ తన దగ్గరున్న కర్రను తీసుకొని సాగర్ తల మీద కొట్టాడు. సాగర్ తల నుండి లోపలికి దూసుకెళ్ళింది కర్ర. కాని సాగర్కి ఏమీ కాలేదు. నవ్వుతూ ఉంటాడు సాగర్. అది చూసిన నవీన్, ఇలా అయితే మనం వాడిని చాలా సులభంగా చంపేయొచ్చు అన్నాడు.
అందుకు అంజయ్య, నేను గొయ్యి తీసి పెట్టనా అని అడిగాడు. అందుకు నవీన్, వద్దు అంజయ్య, వాడు ఇక్కడికి వచ్చిన తర్వాత డిసైడ్ అవుదాం, నువ్వు పడుకో అని చెప్పి అక్కడి నుండి ప్రసాద్ తల, నవీన్ తల, 2 తలలొచ్చి సాగర్ తలలో కలిసిపోయాయి. ఒకే శరీరం, 3 తలలు ప్రసాద్ నవీన్ల బాడీలు మాయమైపోయాయి. అక్కడి నుండి 3 తలలున్న సాగర్ ఒక్కసారిగా గాలిలోకి లేచి అలా ముందుకు వెళ్తూ ఉన్నాడు. రాత్రి సరిగ్గా 1:30. కొండాపూర్ టౌన్లోని భూ కబ్జాలు చేసే ఫణీంద్ర ఇల్లు అది. 3 తలలతో సాగర్ వాడి రూంలోకి వెళ్ళాడు. బెడ్ మీద ఒక్కడే ప్రశాంతంగా పడుకుని ఉన్నాడు. ఏసీ నడుస్తూ ఉండటంతో రూమ్ అంతా చల్లగా ఉంది. టీవీ ఆన్లో ఉంది. ఫ్యాషన్ ఛానల్ నడుస్తుంది. అప్పుడు ప్రసాద్, చూసావరా, మన ఓపెన్ ప్లాట్స్ను కబ్జా చేసిందే చాలక మన ముగ్గురం అనాథలమని, వెనుక ముందు ఎవరూ లేరని మనల్ని చంపేసి అనాథ శవాలకు అంత్యక్రియలు నిర్వహించి తన మానవతా ధర్మాన్ని చాటుకున్న గ్రేట్ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఫణీంద్ర గారిని చివరిసారిగా చూడండిరా అన్నాడు. అందుకు సాగర్, ముందుగా వాడిని లేపాలరా, చంపుతుంది మనమే అని వాడికి తెలియాలి కదా, అప్పుడే వాడి ఆత్మకు శాంతి, మన ఆత్మలకు ప్రశాంతి అన్నాడు. అవునురా, ముందుగా వాడిని లేపండి అని నవీన్ అన్నాడు. అందుకు సాగర్, మనకి మనంగా వాడిని నిద్ర లేపొద్దు, వాడికి వాడుగా భయపడి అదిరిపడి నిద్ర లేవాలి, ఎదురుగా ఉన్న మనల్ని చూసి బెదిరిపోవాలి. మరోసారి ఎవరైనా కబ్జా చేయాలంటే చావు ఇంత ఘోరంగా ఉంటుందా అనేలా వీడిని మనం అంత ఘోరంగా చంపాలి అని సాగర్ ఆ బెడ్ మీద వాడి పక్కనే 3 తలలతో పడుకున్నాడు. ఏసీ ఆగిపోయింది. రూమ్ అంతా చల్లదనం పోయి వేడిగా మారింది. బాగా ఉక్కపోతగా ఉంది. చెమటలు పడుతున్నాయి ఫణీంద్రకు. ఉన్నట్టుండి గబుక్కున కళ్ళు తెరిచి నిద్ర లేచాడు ఫణీంద్ర. రూములో ఎరుపు, పసుపు, నలుపు 3 రంగులు మెరుస్తూ ఉన్నాయి. అతనికంతా అయోమయంగా అనిపిస్తుంది. సన్నటి వణుకు అతనిలో మొదలవుతోంది. ఇదేంటి, నా రూమంతా ఈ 3 రంగులతో మెరుస్తూ మాయమవుతూ ఉందేమిటి అనుకుంటూ ఏసీని చూశాడు. ఏసీ ఒక్కసారిగా దానంతటా అదే పీక్కొని ఫణీంద్ర దగ్గరికొచ్చింది. అది చూసి ఫణీంద్ర కంగారు పడ్డాడు. అంతా అయోమయంగా ఉంది అతనికి. ఏసీ వచ్చి ఫణీంద్ర తల మీద గట్టిగా కొడుతూ ఉంటే అది భరించలేక ఫణీంద్ర ఏసీని పట్టుకొని పైనుంచి కిందికి పడేశాడు. అంతే, ఏసీ ముక్కలైపోయింది. అప్పుడు 3 నవ్వులు వినపడుతున్నాయి ఫణీంద్రకు. పక్కకు చూశాడు. అతని పక్కనే పడుకుని ఉన్న 3 తలల దెయ్యం కనపడుతోంది. అంతే, గట్టిగా అరిచాడు ఫణీంద్ర. నవ్వుతూ 3 తలల దెయ్యం మాయమవుతుంది. బెడ్ మీద నుండి లేచి నిలబడి అయోమయంగా చూస్తూ ఉంటాడు. ఎవరు నువ్వు? ఏం కావాలి నీకు? ఎందుకిలా చేస్తున్నావు అని అడుగుతూ ఉండగా ఉన్నట్టుండి టీవీ ఒక్కసారిగా గాల్లోకి లేచింది. ఆ టీవీని పట్టుకున్న చేతులు మాత్రమే ఫణీంద్రకు కనపడుతున్నాయి. టీవీ అతని ముందుకు వస్తూ ఉంది. కిందికి చూశాడు. 6 కాళ్ళు నడుస్తూ అతని దగ్గరికి వస్తూ ఉన్నాయి. ఫణీంద్ర ఆశ్చర్యపోయాడు. ఇదేంటి, టీవీని పట్టుకున్న 2 చేతులు కింద ముందుకు నడుస్తున్న 6 కాళ్ళు కనపడుతున్నాయి. అయితే మధ్యలో ఉండాల్సిన బాడీ ఎక్కడుంది అనుకుంటూ అయోమయంగా భయంగా చూస్తూ ఉన్నాడు ఫణీంద్ర. ఆ చేతులు టీవీని ఎత్తి ఫణీంద్ర తల మీద పడేశాయి. టీవీ 2 ముక్కలయ్యింది. ఫణీంద్ర తల నుండి రక్తం కారుతోంది. ఆ నొప్పి తట్టుకోలేక ఫణీంద్ర, ఎవరండి మీరు? అసలు మీకేం కావాలి? నన్నెందుకు ఇలా ఇబ్బందులు పెడుతున్నారు చెప్పండి అని అంటూ ఉన్నాడు. అంతే, ఉన్నట్టుండి ట్యూబ్లైట్ ఆన్ అయింది. ఫణీంద్రకు ఎదురుగా 3 తలలున్న దెయ్యం కనపడింది. అదిరిపడ్డాడు ఫణీంద్ర. హాయ్ ఫణీంద్ర, ఎలా ఉన్నావు? నీ రక్తం రుచి చూశాను, బాగుంది. నీ రక్తం నాకు కావాలి, నాకు చాలా దాహంగా ఉంది అని ఆ దెయ్యం అంటూ ఉండగా, ఎవరు నువ్వు అని ఫణీంద్ర అడిగాడు. అందుకు ఆ దెయ్యం, నువ్వే గుర్తుపట్టి చెప్పరా నేను ఎవరినో, నీ దగ్గరికి ఎందుకొచ్చానో అప్పుడు నీకు తెలుస్తుంది అని 3 తలలు విడిపోయి గాలిలో వేలాడుతూ ఒక తల సాగర్, మరొక తల ప్రసాద్, ఇంకొక తల నవీన్గా మారిపోయాయి.
ఆ 3 తలలను చూసి ఫణీంద్ర షాక్ అయ్యాడు. మీరు చనిపోయారు కదా అని ఫణీంద్ర అడగ్గా ఆ 3 తలలు తిరిగి అతుక్కున్నాయి. నిజం చెప్పు, మాకు మేముగా చనిపోయామా, నువ్వే చంపేశావా అని ఆ దెయ్యం అడగ్గా నేనే చంపేశాను. మీ 3 స్నేహితులు కొన్న ఓపెన్ ఫ్లాట్స్ని కబ్జా చేశాను. అది తెలుసుకుని మీరు నా దగ్గరికి వచ్చారు. సాగర్, ప్రసాద్, నవీన్ 3 మంచి స్నేహితులు. వేరే వేరే ఊర్ల నుండి బ్రతకడానికి టౌన్కి వచ్చారు. పెద్దగా చదువుకోకపోయినా టౌన్కు వచ్చి చేతనైన పని చేసుకుంటూ ఒక రూమ్లో ఉండేవాళ్ళు. ఒక్కొక్క పైసా దాచిపెట్టుకుని భవిష్యత్తుని బంగారంలా మార్చుకోవాలని తెలిసిన వాళ్ల ద్వారా 3 ఒకే దగ్గర ఉండే ఫ్లాట్స్ కొనుక్కున్నారు. వాటిని ఫణీంద్ర కబ్జా చేశాడు. వద్దని ఎంత బతిమలాడినా వినకుండా వాళ్ళ 3 అతి దారుణంగా చంపేసి అనాథ శవాలకు అంత్యక్రియలు నిర్వహించినట్టు పేరు తెచ్చుకున్నాడు. ఇంతలో ఫణీంద్ర, నేను చేసింది తప్పే, దయచేసి నన్ను చంపొద్దు, భార్య బిడ్డలున్నవాడిని, నన్ను వదిలేయండి అని ఫణీంద్ర బతిమలాడుతూ ఉన్నాడు. కాని 3 తలలు ఉన్న దెయ్యం ఏమాత్రం కరుణాజాలి లేకుండా ఫణీంద్రను ఒక చేత్తో గట్టిగా పైకెత్తి మరొక చేత్తో అతని పొట్టలో పొడి చేసింది. అంతేకాకుండా అతని మొండెం నుండి తలను వేరు చేసేసింది. ఆ మొండాన్ని కూడా 2 ముక్కలు చేసేసింది. 3 దెయ్యాలుగా మారి 3 ముక్కలైన ఫణీంద్ర శరీరాన్ని 3 మిత్రులు కలిసి పట్టుకొని అక్కడి నుండి శ్మశానానికి వెళ్ళిపోయారు. ఓకే ఫ్రెండ్స్, ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్ చేసి మీ స్నేహితులు మరియు బంధువులతో షేర్ చేసుకోండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.